కంపెనీలకు భూముల కేటాయింపుపై మండలిలో వాడివేడిక చర్చ సాగింది. రియల్ ఎస్టేట్ కంపెనీకి భూములు ఎలా ఇస్తారని వైసీపీ సభ్యులు ప్రశ్నించారు. అసలు కంపెనీలకు భూములు ఇవ్వొద్దు అంటే ఎలా అని మంత్రి లోకేష్ ప్రశ్నించారు. ఎంఓయూను కుదుర్చుకున్న తర్వాతే 5 కంపెనీలకు మాత్రమే 99 పైసల చొప్పున భూములు కేటాయించామని తెలిపారు. క్రెడిబిలిటీ ఉన్న కంపెనీలకు మాత్రమే భూములు ఇచ్చామని లోకేష్ చెప్పారు. వేల కోట్ల విలువైన భూములను అప్పనంగా కట్టబెట్టారన్న వైసీపీ సభ్యుల ప్రశ్నలకు లోకేష్ సమాధానం ఇచ్చారు. ఎన్ని ఎకరాలు ఇచ్చామని ఇచ్చారు, ఏ డేట్లు ఇచ్చామని ఇచ్చారు, కానీ ఏ ధరకి ఏ కంపెనీకి ఇచ్చారు అనేది లేదు అధ్యక్ష. అది నిజం అబద్ధం కూడా ప్రజలకు తెలియాలి కదా అధ్యక్ష. 900 పైసలకి అన్ని కంపెనీలకు ఇచ్చారా, కొన్ని కంపెనీలకే ఇచ్చారా, ఏంటనే వివరాలు కావాలి కదా అధ్యక్ష. వివరాల్లో 99 పైసలకి 5 కంపెనీలకి మేము భూమి కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఒకటి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, రెండోది కాగ్నిసెంట్, మూడోది ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్, నాలుగోది రహేజా, ఐదోది మదర్సన్ ఇంటర్నేషనల్ అధ్యక్ష. ఈ 5 కంపెనీలకి 99 పైసల్లో ఎన్ని ఎకరాలు ఇచ్చాం అంటే 99 పైసలు పర్ ఎకర్ కాదు అధ్యక్ష, మొత్తం భూమి. ఒక్కొక్కరి దానికి అంటే ఒక్కొక్క కంపెనీ ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తాయని కూడా చాలా స్పష్టంగా ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తాయనేది కూడా చెప్తాం జరిగింది అధ్యక్ష. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే కాగ్నిసెంట్ ఒకటి ఎంఓయూ కుదిరించుకున్నప్పుడు భూమి కేటాయించినప్పుడు 8,000 ఉద్యోగాలు అనేది అఫీషియల్గా మేము అనౌన్స్ చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారితో మీటింగ్ తర్వాత ఫౌండేషన్స్ ఉన్నప్పుడు అది 25,000 ఉద్యోగాలకి రివైజ్ అయింది సార్. అంటే 8,000 నుంచి 25,000కి రివైజ్ అయింది అధ్యక్ష. అదొకటే మార్పు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగినట్టు అధ్యక్ష. ఇక వైసీపీ వాళ్ళు చెప్పిన కంపెనీలకు భూములు ఇచ్చినట్లు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని గతంలోనే ఛాలెంజ్ చేశారని మంత్రి లోకేష్ గుర్తు చేశారు. కానీ వైసీపీ వాళ్ళు ఎలాంటి ఆధారాలు చూపించలేదని ఆయన పేర్కొన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని లోకేష్ తెలిపారు. ప్రతి కంపెనీని థరోగా రివ్యూ చేసి ఎస్ఐపిసి అని ఉంటుంది అధ్యక్ష, అక్కడ అధికారులు కమిటీ అధ్యక్ష, దాని తర్వాత ఎస్ఐపిబి ఉంటుంది అధ్యక్ష, అది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ అధ్యక్ష, దాని తర్వాత క్యాబినెట్కి వస్తుంది. క్యాబినెట్లో డిస్కస్ చేసిన తర్వాత క్యాబినెట్ అప్రూవల్తోనే ఇవన్నీ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇక్కడ ఈ 99 పైసలకి గతంలో కూడా నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష. ఇదే హౌస్లో వేరే కంపెనీల పేర్లకు తీసుకొచ్చారు. ఆ రోజు ఛాలెంజ్ చేసి ఆ కంపెనీకి ఇచ్చానని మీరు నిరూపిస్తే ఐఎమ్ రెడీ టు రిజైన్ ఆన్ దిస్ ఫ్లోర్ ఆఫ్ దిస్ హౌస్ అని ఆనాడు నేను చెప్పాను అధ్యక్ష. తీసుకురాలేకపోయారు. ఇచ్చిన ప్రతి కంపెనీ కూడా క్రెడిబిలిటీ ఉన్న కంపెనీ, బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీ తప్ప ఎవరు అయానా గయానా పోతే ఇచ్చేదానికి మేము సిద్ధంగా లేము అధ్యక్ష.